ఏలి ఏలి లమా సబక్తాని నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిసిదివని పలిగినడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్యా ఈ సిలువ మరణము. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వెలుగుతో వచ్చినాడు. ఆయన మరణమయ్యేటప్పుడు సృష్టి సాక్ష్యం ఇచ్చింది, చీకటిని మనకు చూపించి. ఆయన భూలోకములో సంచారము చేస్తున్నప్పుడు భూలోకములో అంతటా కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగును నింపిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నా జీవితములలో వెలుగుతో నింపిన దేవుడు మన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, మన పరలోకపు తండ్రి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు భూలోకములో అనేకులను ఆదరిస్తూ, అనేకులను బ్రతికిస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ, అనేకులను పోషిస్తూ, అనేకుల పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్న సమయంలో అనేక మంది ఆయనను చూసి, ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను చూసి, ఆయన చూపుతున్న ప్రేమను చూసి, ఆయన ఆదరిస్తున్న ఆ యొక్క ఆదరణను చూసి అనేకులు తట్టుకోలేకపోయారు, అనేకులు ఓర్వలేకపోయారు, అనేకులు ఆయన్ని చూసి భరించలేకపోయారు. ఈయన ఈ భూలోకంలో ఉంటే, ఈయన మనతో పాటు ఉంటే మనము క్షేమకరంగా ఉండము. మన యొద్దకు ఎవరు రారు, మనతో ఎవరు ఉండరు. అంతా యేసు వైపే తిరుగుతున్నారు. అందరూ యేసుతోనే ఉన్నారు. అందరూ కూడా యేసుని ఆరాధిస్తున్నారు. కానీ మనము చెప్పే మాటలు ఎవరు వినడం లేదని చెప్పి అనేకులు దేవుణ్ణి ఆరాధిస్తున్న సేవకుల్లోనే ఈర్ష్యాభావము కలిగింది. హల్లెలూయా. అనేక మంది మత పెద్దలతో, శాస్త్రులతో, ప్రధాన యాజకులతో కలిసి ఏ విధముగా ఈయనను సంహరించాలా, ఏ విధముగా ఈయనను హతమార్చాలా, ఈయన మనతో ఉంటే మనకు లోకములో విలువ లేదు, ఈయన మనతో ఉంటే మనకు గౌరవం లేదు, ఈయన మనతో ఉన్నంత కాలము మనకు మనశ్శాంతి లేదు. కాబట్టి ఈయన ఏ విధం చేతను ఈయన్ను హతమార్చాలి, ఈయనకు మరణానికి అప్పగించాలి, ఈయన మనతో ఉండకూడదని అనేక మంది ఆయన మీద వారవలేక భయానకమైన పరిస్థితులు కలగ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ప్రభువు తన శిష్యులను సమకూర్చుకున్నారు. ఒక దినమున తన శిష్యులు సమకూర్చుకొని వారితో మాట్లాడుతున్నారు. శిష్యులారా, నేను ఇంకా కొద్ది దినములలో నేను సిలువకు అప్పగించబడుతున్నాను. మనుష్య కుమారుడిని సిలువ వేసే సమయము ఆసన్నమైంది. నేను సిలువ మరణము కాబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి మన కొరకు పస్కా విందును సిద్ధపరచండి అని చెప్పి శిష్యులకు దేవుడు బోధించాడు. పస్కా విందును మరి సిద్ధపరుస్తున్న సమయంలో ఒక రొట్టెను తీసుకున్నారు దేవుడు, ద్రాక్షారసమును తీసుకున్నాడు పరలోకపు తండ్రి. ఆ యొక్క పరిశుద్ధమైన భోజనమును రొట్టెని విరిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా కొరకైన ఆహారము, ఇక నేను మీతో ఉండను, ఈ ఆహారము మీ మధ్యకు నేను ఇస్తూ ఉన్నాను. ఈ ఆహారమును మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని శిష్యులకు దేవుడు ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చి ఉన్నారు. మరలా ద్రాక్షరసమును తీసుకొని, ఇది నా కొరకైన క్రొత్త నిబంధనైన రక్తము, ఈ రక్తమును మీరు స్వీకరించినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పి పస్కా బిందులో
భోజనము, ఆయన యొక్క శరీరము రక్తమును మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత తన శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నారు, నేను మీ యొద్ద నుండి నా తండ్రి యొద్దకు నేను వెళ్ళే సమయము ఆసన్నమైంది. కాబట్టి మనమందరము కూడా మనం ఒలీవ తోటకు వెళ్ళి ప్రార్థన చేసుకుందాము, శోధన కాలము సమీపించబడుతుందని చెప్పి దేవుడు మాట్లాడారు. వారిలో శిష్యుడిగా ఉన్న ఇస్కరియోతు యూదా అన్నా కైఫాసుల యొద్దకు వెళ్ళి యేసు ప్రభువును 30 వెండి నాణ్యములకు అమ్మటానికి ఇష్టపడిన సంగతి ప్రభువుకు తెలుసు. అదే విధముగా ఈ శోధనంతా కూడా దేవునికి సమీపించి ఉన్నదని దేవుడు గ్రహించి ఒలీవ తోటకు తన శిష్యులను తీసుకొని వెళ్ళి ప్రార్థనలో గడపడానికి వెళ్ళి ఉన్నారు. యేసు ప్రభువు వారు తన శిష్యుల్లో 3 ఆయనకు ప్రియమైన శిష్యులు, పేతురు గారు, జెబెదయి కుమారులైన యోహాను, యాకోబు, వీరిని తన యొద్దకు తీసుకుని వెళ్ళి దేవుని పాదాల దగ్గరకు నేను మోకరించి ప్రార్థన చేసుకుంటాను, మీరు ఇక్కడ కూర్చొని మోకాళ్ళు గుని ప్రార్థన చేయండి. శోధన కాలము సమీపించబడి ఉన్నది. ఈ శోధన కాలంలో మనము దేవునికి మొరపెట్టుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మనందరము కూడా దేవుని పాదాల దగ్గర కన్నీరు పెడతాము రండి అని చెప్పి తన శిష్యులు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన ఆ సమయంలో మోకాళ్ళలోనే ప్రభువు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తండ్రి, ఈ శ్రమ కాలము నా యొద్ద నుండి తొలగిపోదేమో, అయినను నా చిత్తము కాదు, మీ చిత్తమే సిద్ధించునుగాక అని మొరపెడుతూ ఉన్నారు. ఆ శ్రమకాలము మహాభయంకరమైనది, ఆ శ్రమకాలము మహాఘోరమైనది, మహాభయంకరమైన సమయము ఆయనకు తెలిసే ఉన్నది. భయంకరమైన మనుషులు తనను పట్టుకొని, తనను బంధించి, తనను హింసించి భయంకరంగా శోధిస్తారన్న సంగతి ప్రభువుకు తెలుసు. తన వీపు మీద ముళ్ళతో అల్లిన ఆ యొక్క చండ్రకోళ అంటారు దాన్ని తీసుకొని వీపు మీద పడతారని ప్రభువుకు తెలుసు. పిడిగుద్దులతో గుద్దుతారని ప్రభువుకు తెలుసు. 3 మేకులతో శిలువ మీద వేలాడ తీస్తారని ప్రభువుకు తెలుసు. చిత్రహింసలు పెడతారని ప్రభువుకు తెలుసు. తనను తన్నుతారని, తనను చిత్రహింసలు పెడతారని, ముఖం మీద ఉమ్ము వేస్తారని, కొరడాలతో పడతారని, భయంకరంగా శోధించి చిత్రహింసలు పెట్టి సంపుతారన్న సంగతి ప్రభువుకు అర్థమైంది. కాబట్టి గెత్సేమనే తోటలో ప్రభువు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించండి, అయినను నా చిత్తము కాదు, మీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రభువు దేవునికి అప్పగిస్తున్నాడు. కానీ మానవ శరీరము ఒక పక్క భయముతో, వ్యాధులతో భయపెడుతూ ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన పరలోకపు తండ్రి మన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మరి ఉండలేరు. ఆ యొక్క భయంకరమైన ఆ శోధనను కూడా భరించలేనంత విస్తారమైన భారముతో ఉన్నది కూడా ప్రభువు గ్రహిస్తూ ప్రభువు సహాయము కోరుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ గిన్నె తన యొద్దకు వచ్చి ఉన్నది. అందులో భయంకరమైన రక్తము ఆ గిన్నెలో కనబడుతూ ఉంది ప్రభువుకు. 3వసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుకు తన యొద్దకు గిన్నె వచ్చి ఉన్నది. ఆ గిన్నెలో రక్తము ఉన్నది. ఆ రక్తము మొత్తగా మార్చబడి ఉన్నది. దానిని పరిశీలన చేసి చూస్తే ఇది మానవాళి కొరకైన పాపపు శరీరము, పాపముతో కూడిన రక్తము తన యొద్దకు వచ్చి ఉన్నది. ఆ రక్తమును చూసి ప్రభువు ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఆయన వచ్చినదే మానవాళి పాపములను భరించి మానవాళి కొరకు ఆయన
తన యొక్క శరీరాన్ని మనుషులకు అప్పగించి రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనుషులకు రక్షణ కలగచేయటం కొరకే తండ్రి వద్ద నుంచి దేవాది దేవుడు మన యొద్దకు వచ్చి ఉన్నారు. ఆ పాపపు రక్తము ఎప్పుడైతే యేసు ప్రభువు వారికి కలబడిందో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, అయినను ఇది నా చిత్తము కాదు, మీ చిత్తమే నెరవేర్చండి అని ప్రభువు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేని దేవుడు, ఆయన నిత్యుడు తండ్రి. పాపము తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క భయంకరమైన శ్రమను చూసి, ఆ యొక్క భయంకరమైన శోధనలను చూసి ఆయన మానవాళిగా భయపడ్డాడు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు భయపడలేదు. కానీ ఎప్పుడైతే పాపము తన యొద్దకు వచ్చినదో, పాపపు గిన్నె తన యొద్దకు వచ్చినదో, దాన్ని చూసి దేవుడు భయపడ్డాడు. ఇంతకాలము నేను పరిశుద్ధంగా జీవించిన నా మీదకు, ఇంతకాలము పరిశుద్ధంగా బ్రతికిన నా మీదకు ఈ పాపపు మలినము నా మీదకు రావడం ఏమిటి తండ్రి? ఈ పాపపు మలినమును నా యొద్ద నుంచి తీసివేయండి అని చెప్పి ప్రభు తండ్రిని వేడుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన చిత్తము ప్రభువు నెరవేర్చాలి కాబట్టి తన యొద్దకు మరి ఆ బంట్రవుతులకు ప్రభు అప్పగించబడ్డాడు. శిలువలో ఆయన అప్పగించబడటానికి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరకు పిలాతు యొద్దకు ప్రభువును తీసుకురావటం జరిగింది. అక్కడ పిలాతు అడుగుతున్నాడు, ఇదిగో నీవు యూదుల రాజువా అని అడిగితే, అవును నీవన్నట్లే అని అన్నారు. వీరు నీ మీద అనేక నేరములు మోపుతున్నారు, నీవు నేరము చేసావా అని అడిగితే ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ప్రజల కొరకు బలియాగమైపోవటానికి ఆయన ఇష్టపడి వచ్చారు కాబట్టి మౌనం వహించారు. అప్పుడు పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మానవుల్లో, ఈ యొక్క మా మనుష్య కుమారుల్లో ఈ నేరము నాకు కనబడలేదు. మరి నాకు ఒక పండుగలో ఆచారము కలదు, ఒక బందిపోటు దొంగను నేను ప్రతి సంవత్సరము కూడా విడిపించటం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి జైల్లో బరబ్బా ఉన్నాడు, బరబ్బాను శిక్షించి ఈ యొక్క నిరపరాధిని మరి విడుదల చేయమంటారా అని ప్రభువు పిలాతు అక్కడ ఉన్న ప్రధాన యాజకులను అడిగినప్పుడు, పిలాతులు ఆ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అన్నారు, మాకు పిలాతును విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి అని చెప్పి కేకలు, బరబ్బాను విడిచిపెట్టి యేసును సిలువ వేయండి అని చెప్పి కేకలు వేశారు. అప్పుడు ఆ పిలాతు, సరే మీ చిత్తము, మీ ఇష్టము, మీ ఇష్ట ప్రకారంగా కానిమని చెప్పి ఆ యొక్క పిలాతు చేతులు కడుక్కున్నాడు. అప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలోమానుకు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఇంత ఘోరమైన శిక్ష మరి అనుభవించడానికి మీ చిత్తము నా ఎడల జరిగిస్తున్నారు తండ్రి. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క ఘోరమైన ఈ శిలువలో వేలాడుతున్న నన్ను ప్రభువా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరు నన్ను దర్శించండి. ఈ పాప భారము నా మీదకు వచ్చి ఉన్నది. నా యొక్క తండ్రి హస్తము మీరు విడిచిపెడుతున్నారని చెప్పి అక్కడ కేక వేస్తూ ఉన్నారు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడుస్తున్నారని అడిగినప్పుడు ఇది మనుషుల యొక్క పాపము కొరకు దేవాది దేవుడు మరి మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ రకంగా విడిచిపెట్టడం వల్ల మనకు రక్షణ కలిగి ఉన్నది. ఆ పాపం ఎప్పుడైతే మనిషి కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకు వచ్చి ఉన్నదో అప్పుడు మనకు పాపపు క్షమాపణ కలిగింది, మనకు రక్షణ కలిగింది. ఆ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ విడుదల కలిగి ఉన్నది. ఆ తండ్రి ఆనాడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాపాన్ని బట్టి ఆ కుమారుణ్ణి చేయి విడిచిపెట్టారు. మరలా
మరి ఆయన పరిశీలన చేసి ఆ పాపము మన మీద నుంచి తొలగించి పరిశుద్ధాత్మ దేవుడిని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా తిరిగి లేపారో మూడవ దినమున ఆ విధంగానే మనలను కూడా తిరిగి లేపటానికి దేవుడు ఇష్టపడి ఉన్నారు. ఆ శిలువలో కాచిన ఆ పరిశుద్ధ రక్తము ద్వారాగా మీకు నాకు విడుదల, పాప క్షమాపణ, రక్షణ కలగచేశారు. దేవాది దేవుడు అన్నమాట. ఏలి ఏలి లామా సమక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిసిదివని ప్రభు మాట్లాడినప్పుడు ఆయన చెయ్యి విడిసి పెట్టకపోతే మనకు పాప క్షమాపణ దొరకదు. కాబట్టి ఆ సమయంలో ప్రభు అలా చేయవలసి వచ్చింది. కాబట్టి పాప క్షమాపణ మనందరము పొందుకొని రక్షించబడిన మనకందరికీ కూడా దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక.